ప్రపంచం ఎప్పుడు కూడా గెలిచిన వాళ్ళ మాటలనే నమ్ముతుంది. మన చరిత్రను కూడా గెలిచిన వాళ్ళ గొంతు నుండే వింటాం. మన దేశంలో ఎంతో పవిత్రంగా భావించే రామాయణ మహాగ్రంథాన్ని కూడా ఇంతవరకు మనం రాముడి కోణం నుంచే వింటూ వచ్చాం. అదే రామాయణాన్ని రావణుడు చెప్తే ఎలా ఉంటుంది? రాక్షసుల కోణం నుంచి రామాయణాన్ని చెప్పే ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉన్న పుస్తకమే ఆనంద్ నీలకంఠన్ రాసిన అసురుడు అనే పుస్తకం. ఈ పుస్తకాన్ని నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు చదివాను. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో మనం రామాయణాన్ని చూడడం మొదలు పెడతాం ఈ పుస్తకం చదివిన తర్వాత. ఇది రామాయణం కాదు, రావణాయనం. రావణుడు చెడ్డవాడని చెప్పాల్సింది రాముడు కాదు కదా, అది చెప్పాల్సింది రావణుడి కింద పాలించబడిన ప్రజలు కదా. అంతేకాకుండా మనకు చాలా మటుకు పురాణాలలో, ఇతిహాసాలలో నల్లగా ఉన్న వాళ్ళనే రాక్షసులుగా చూపిస్తూ ఉంటారు, లేదా రాక్షసులనే నల్లగా చూపిస్తూ ఉంటారు. ఇది ద్రవిడుల మీద వివక్ష చూపించడానికి చేసిన ప్రయత్నమా? ఇలాంటి ఎన్నో కొత్త ప్రశ్నల్ని ఈ పుస్తకం చదివిన తర్వాత మనలో లేవనెత్తాయి. జయలవకుశ సినిమా తీసే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ పుస్తకాన్ని చదివాని చెప్పి చాలాసార్లు మనకి సోషల్ మీడియాలలో చెప్తూ వచ్చారు. ఇది నిజంగానే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక కొత్త కోణంలో రామాయణాన్ని చదవాలని, తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని ఒకసారి చదవండి. థ్యాంక్ యూ.